హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక మీదట మనకు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం అనేది కాకుండా వికసిత భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ కింద అయితే కొత్త చట్టం అనేది అమల్లోకి అయితే వచ్చింది. ఈ కొత్త చట్టం ద్వారా మీకు కొత్త వెబ్సైట్ కూడా ప్రజెంట్ చేశారు కేంద్రం నుంచి అయితే సమాచారము. అయితే ఇక్కడ మనకు వేతనాలు కూడా పెంచడం జరిగింది. అంటే మనకు రోజుకు ఇచ్చేటువంటి వేతనం ఏదైతే ఉందో ఆ అమౌంట్ను కూడా పెంచారు. ఈ పెంచినటువంటి అమౌంట్‌తో మనకు డబ్బులనేటివి సేఫ్‌గా మన ఖాతాలకు పడుతున్నాయా లేదా ఏ విధంగా చెక్ జేసుకోవాలి. వీటితో పాటుగా హాజరు అనేది చాలా క్లిష్టంగా అయితే మార్చారండి. మస్టర్ 2 టైమ్స్ అయితే వేయాల్సి అయితే వస్తుందనమాట. అయితే ఈ మస్టర్ అనేది పడిందా లేదా అనేది ఏ విధంగా చెక్ జేసుకోవాలనేది నేను మీకు చెప్తాను ఈ వీడియోలో. వీడియోని పూర్తిగా చూడండి. ఇన్ఫర్మేషన్ గనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ మిత్రులకు అందరికీ కూడా ఇన్ఫర్మేషన్‌ని షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్‌గా టాపిక్‌లోకి గనుక వచ్చినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క రామ్‌జీ వేతనాల పెంపుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే కనీస వేతనం ప్రెజెంట్ వచ్చేసి ఏపీలో రూ. 312 అయితే చేశారు. తెలంగాణలో రూ. 308 అయితే ఉందన్నమాట. దక్షిణాదిలో తెలుగు రాష్ట్రాల్లోనే ఈ తక్కువ వేతనం అనేది అందిస్తున్నారనమాట. ఎక్కువగా ఇక్కడ వేతనాలు అనేటివి మనకు పైన అంటే మన యొక్క ఉత్తర రాష్ట్రాల్లో కనుక చూసుకున్నట్లయితే కనీసం ఇక్కడ రూ. 400 పైనే వాళ్ళకి రావడం జరుగుతుంది. మన యొక్క 2 తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే 312, రూ. 308 అయితే పెంచడం జరిగిందనమాట. తమిళనాడులో కూడా 345 అయితే వస్తుంది. కర్ణాటకలో 382 వస్తుంది. అదేవిధంగా కేరళలో కూడా రూ. 401 అయితే వస్తుందనమాట. దక్షిణాదిలో చూసుకున్నట్లయితే మన 2 తెలుగు రాష్ట్రాల్లోనే ఇక్కడ వేతనం అనేది కొంచెం తగ్గించి అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ వేతనం అనేది ఎందుకు తగ్గించారంటే ఇక్కడ కేంద్రం నుంచి వచ్చేటువంటి పర్సంటేజ్ 60% అయితే ఉంది. మన యొక్క రాష్ట్రం నుంచి వచ్చేటువంటి పర్సంటేజ్ అనేది 40% అనేది ఇక్కడ మన యొక్క వేతనం అనేది పడుతుందన్నమాట. ఓకేనా? అయితే ఫ్రెండ్స్ ఇక్కడ వేతనాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు ఇక్కడ చెప్పాను. అదేవిధంగా ఇప్పుడు ఈ వేతనం అనేది మనకు పడిందా లేదా ఏ విధంగా చెక్ చేసుకోవాలి. ఈ యొక్క వేతనం అనేది మనకు పడాలంటే ఖచ్చితంగా మనకు హాజరు అనేది ఉండాలి. ఆ హాజరు అనేది పడిందా లేదా ఏ విధంగా చెక్ చేసుకోవాలో నేను మీకు చెప్తాను. ఇక్కడ నుంచి మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఓకేనా? దీని కొరకు మీకు డిస్క్రిప్షన్లో ఒక వెబ్సైట్ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో అయితే అందించి ఉన్నాను. ఆ వెబ్సైట్ యొక్క లింక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది రావడం జరుగుతుందన్నమాట. వచ్చినప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే ప్లీజ్ క్లిక్ ద బిలో బటన్ టు విజిట్ ద విబిజీ రామ్జీ వెబ్సైట్ అని చెప్పి అన్నారు కదా. దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఇప్పుడు మనము అఫీషియల్గా ఇంకొక వెబ్సైట్లోకి అయితే వెళ్ళిపోతాం. ఏదైతే మనకు వికసిత భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఆజీవికా మిషన్ గ్రామీణ్కి సంబంధించిన వెబ్సైట్ అయితే ఉందో అందులోకి అయితే వెళ్ళిపోతామండి. రాగానే ఇక్కడ మనకు ఫస్ట్ ఓపెన్ పేజ్ చూసుకున్నట్లయితే 125 డేస్ అయితే ఇక్కడ మనకు గ్యారంటీగా ఎంప్లాయ్మెంట్ అనేది ఉంటుంది ఉపాధి హామీ కూలీలకి అని చెప్పి ఇక్కడ మనకు చెప్తున్నారు. యాక్చువల్గా 100 రోజులు అనేటివి ఉన్నాయండి. దానికి అంటే మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం అంటేనే 100 రోజుల పని అని, కరువు పని అని ఇక్కడ మనం మాట్లాడుకుంటూ ఉన్నాం గతంలో. అయితే ఈ పని దినాలను అనేవి 25 రోజులు ఎక్స్టెండ్ చేస్తూ 125 రోజులకి అయితే పెంచారు. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఇచ్చారు. కొంచెం కిందకి వెళ్ళినట్లయితే ఈ మిషన్కి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఉంటాయి. ఒకసారి చెక్అవుట్ చేసుకోండి, చదువుకోండి మీకు ఇంట్రెస్ట్ కనుక ఉండినట్లయితే. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 2 days అటెండెన్స్ అని చెప్పి ఒకటి ఇక్కడ మెసేజ్ అనేది ఇక్కడ మేము చూసుకోవచ్చు అనమాట. పాపప్ మెసేజ్. ఇందులో వచ్చేసి వ్యూ ఫుల్ రిపోర్ట్ అనేది ఉంది కదా. దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఇక్కడ మీకు హాజరు అనేది పడిందా లేదా అనేది చూసుకోవచ్చు అండి. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సెలెక్ట్ అటెండెన్స్ డేస్ కనుక చూసుకున్నట్లయితే 26వ తేదీ నుంచి అయితే ఇక్కడ అటెండెన్స్ అనేది అప్డేట్ చేస్తున్నారు కాబట్టి మీరు నిన్నటి రోజున హాజరు అనేది మీకు పడిందా లేదా చెక్ చేసుకోవాలంటే ఇక్కడ నిన్నటి డేట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ స్టేట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత షో అటెండెన్స్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్లో 2వ తేదీన వచ్చేసి ఇక్కడ నంబర్ ఆఫ్ వర్క్స్ అనేటివి 14,282 జరిగినాయి. మస్టర్ రోల్స్ కనుక చూసుకున్నట్లయితే 72,891 మస్టర్ రోల్స్ అనేవి జరిగాయి. అంటే 72,891 మంది అయితే ఆంధ్రప్రదేశ్లో నిన్నటి రోజున ఉపాధి హామీ పనులకి అయితే వెళ్ళారని ఇక్కడ తెలుస్తుంది అనమాట. అయితే ఇక్కడ ఇండివిజువల్గా మీకే పడిందా లేదా అనేది చూసుకోవాలనుకుంటే దీని వరకు స్టేట్ అనే ఆప్షన్ కింద ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లింక్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మనకు బ్లూ కలర్లో కనిపిస్తున్నటువంటి అక్షరాలన్నీ కూడా లింక్స్ అండి. మీరు ఓపెన్ చేసి చూసుకోవచ్చు అనమాట. డిస్ట్రిక్ట్స్ నందు కొంచెం మీరు చూసుకున్నట్లయితే మీ జిల్లాని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నేను మా జిల్లాని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను అనమాట. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసుకున్నట్లయితే ఇక్కడ మీరు బ్లాక్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ బ్లాక్స్ అంటే ఏంటంటే మీ మండలాలండి.
సో మీ మండలాలు అనేటివి ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. మీరు చిన్నగా స్క్రాల్ చేసుకుంటూ చూడండి. సో మీకు క్లియర్గా అయితే కనిపిస్తుంది అనమాట మీ మండలం ఏంటి అనేది. ఒకసారి కొంచెం కిందకి వెళ్ళినట్లయితే ఇక్కడ నేను మా మండలాన్ని అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నాను అనమాట. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు మీ పంచాయతీని అయితే సెలెక్ట్ చేసుకోవాలండి. సో ఇక్కడ మీరు పంచాయతీలు అనేటివి చూసుకోండి. ఇక్కడ నేను చూసుకున్నట్లయితే మా పంచాయతీ పలగోడు పంచాయతీ అనమాట. సో ఇందులో వచ్చేసి సో ఇక్కడ మనకు లింక్ ఓపెన్ చేసేదానికి అవకాశం అయితే లేదు. కాకపోతే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నంబర్ ఆఫ్ మస్టర్ రోల్స్ కింద అయితే ఉంది చూడండి. ఓకేనా. సో ఇక్కడ చూడండి 3 అని ఉంది కదా. సో దీని మీద క్లిక్ చేయాలండి. ఓకేనా. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఈ 3 మాస్టర్ రోల్స్కి సంబంధించి ఎవరెవరు వర్క్ చేశారు అనేది చూపిస్తుంది అనమాట. వర్క్ కోడ్ కూడా చూపిస్తుంది. ఇక్కడ మాస్టర్ రోల్స్ నెంబర్ ఉంది కదా. సో దీని మీద క్లిక్ చేయాలి. సో క్లిక్ చేయగానే ఇక్కడ మీ పేర్లు అనేటివి కనిపిస్తాయి. జాబ్ కార్డు నంబరు, వర్కర్ నేము, అదేవిధంగా అటెండెన్స్ డేటు, ప్రజెంట్, ఆబ్సెంట్ అనేది చూపిస్తుంది అనమాట. ఇక్కడ మా ఊర్లో వచ్చేసి సో 3 వర్క్లు అనేవి జరుగుతున్నాయి. 3 వర్క్లలో కూడా ఎవరెవరు పాల్గొంటున్నారు అనే దాని మీద ఇక్కడ మనకు హాజరు అనేది చూపిస్తుంది అనమాట. సో చూసుకున్న తర్వాత ఇక్కడ మీ పేరు ఉందా లేదా అనేది చూసుకోండి. మీ పేరు పక్కన హాజరు పడిందా లేదా చూసుకోండి. సో ఈ విధంగా మీకు మస్టర్ అనేది పడిందా లేదా చెక్ చేసుకునే దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఈ విధంగా అయితే చెక్ చేసుకోవాలి. అయితే అమౌంట్కి సంబంధించి ఓకేనా. సో అమౌంట్కి సంబంధించి చెక్ చేసుకునే దానికి ప్రజెంట్ అయితే అవకాశం అయితే లేదు. సో ప్రస్తుతానికి అయితే ఇక్కడ మనకు ఈ యొక్క హాజరుకి సంబంధించి మాత్రమే ఈ యొక్క వెబ్సైట్లో అందుబాటులో అయితే ఉంచారనమాట. సో త్వరలోనే మనకి ఇక్కడ అమౌంట్కి సంబంధించినటువంటి వివరాలు కూడా చూపిస్తారు. అంతకుముందు మహాత్మా గాంధీకి సంబంధించినటువంటి జాతీయ ఉపాధి హామీ ఏదైతే ఉందో సో దాంట్లో వచ్చేసి అమౌంట్ అనేది చెక్ చేసుకునే దానికి కూడా చూపించింది అనమాట. సో అయితే ఆ వెబ్సైట్ ఇప్పుడు అందుబాటులో లేదు కాబట్టి త్వరలోనే ఇందులో కూడా అప్డేట్ చేస్తారు. అమౌంట్ సంబంధించి పడిందా లేదా చెక్ చేసుకునే దానికి సంబంధించి మీకు ముందు రోజుల్లో అయితే తెలియజేస్తానండి. ఓకేనా. అయితే అమౌంట్ కూడా ఇక్కడ చాలా త్వరగా అయితే పడేటట్లు చేస్తామని చెప్పి కేంద్రం అయితే చెప్తోంది. కొత్తగా తీసుకొచ్చినటువంటి ఈ చట్టం ద్వారా మీకు చాలా బెనిఫిట్స్ అనేవి ఉంటాయని చెప్తున్నారు. సో ఫస్ట్ బెనిఫిట్ కనుక చూసుకున్నట్లయితే 125 రోజులకి అయితే పెంచేశారు. అదేవిధంగా ఇక్కడ మనకు వేతనాలు పెంచారు. వీటితో పాటుగా అమౌంట్ అనేది పడకపోతే సో మీకు త్వరగానే పడేటట్లు చేస్తాం. ఒకవేళ పడకపోయినట్లయితే దానికి వడ్డీ వేసి మరీ ఇస్తామని చెప్పి అయితే ఇక్కడ ఉపాధి హామీ పథకం కొత్త చట్టం అయితే చెప్తోంది అనమాట. సో దీంతో పాటుగా పని దినాలను చాలా త్వరగా కల్పిస్తాము. అంటే మీకు జాబ్ కార్డు వచ్చినటువంటి 15 రోజుల్లోనే మీకు పని దినాలు అనేవి చూపిస్తాము, పని చూపిస్తామని చెప్పి అయితే కేంద్రం స్పష్టం చేసింది. సో ఈ విధంగా ఒకవేళ పని దినాలు లేనటువంటి సమయంలో కరువు సమయంలో మీకు నిరుద్యోగ భృతి కూడా వేస్తామని అయితే చెప్పడం జరిగిందనమాట ఈ యాక్ట్ కింద. సో చాలా బెనిఫిట్స్ అనేవి ఉన్నాయండి. సో దీనికి సంబంధించి నేను ఆల్రెడీ చాలా వీడియోస్ అనేవి చేస్తున్నాను అనమాట. మీరు విజిట్ చేసి చూసుకోండి. మీకు ఈ ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. సో ప్రస్తుతానికి అయితే మీకు వివరంగా అటెండెన్స్ మస్టర్ రోల్స్ అనేవి ఏ విధంగా చెక్ చేసుకోవాలో చెప్పాను. ఓకేనా. సో మరొక ఇంపార్టెంట్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో మీ ముందుకైతే వస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మీతో నేను కలుసుకుంటాను. ఓకేనా. సో డిస్క్రిప్షన్లో లింక్స్ అవైలబుల్లో ఉన్నాయి. ఒకసారి చెక్అవుట్ చేయండి.